ఇక్కడ నుంచి ఆశీర్వాదం చెప్తే ఆశీర్వాదం వచ్చేస్తుంది అనుకుంటున్నావా? దైవజనులు ప్రార్థన చేస్తే నీకు ఏదో మేలు జరిగిపోద్ది అనుకుంటున్నావా? దేవుని మందిర ఆవరణము గురించి ఆ భక్తునికి ఎలాంటి అనుభూతిని పొంది అక్కడ మాటలు రాస్తున్నాడో చూడండి. రమ్యమైనది, ఎంత ఆసక్తిగా దేవుని మందిరం గురించి అక్కడ తను అనుభూతి పొందుతున్నాడో చూడండి. నా శరీరము, నా ఆత్మ, నా హృదయము ఆనందముతో కేకలు వేస్తుంది, కేరింతలు కొట్టుకుంటా, ఎగురుకుంటా. నేను ఈ రోజున మందిరానికి వెళ్తున్నాను, దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుని యొక్క వాక్కు నేను వినడానికి వెళ్తున్నాను అనే ఆనందముతో, ఆ ఆసక్తితో పరుగులెత్తుకొని రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలా సార్లు ఆ టైం అవ్వలేదు కదా, వెళ్ళొచ్చులే, ఇప్పుడే వెళ్తే చాలాసేపు కూర్చోవాలి. అప్పుడు ఒక 2 ప్రసంగాలు ఉంటేనే ఒక ప్రసంగం అయిపోయాక వెళదాంలే. ఒక్క అన్నం పెట్టి తినమంటే సంతోషమా? ఎక్కడికన్నా భోజనానికి వెళ్తే అబ్బా ఎన్ని వెరైటీలు పెట్టారండి, చెప్పలేమండి, ఎప్పుడు చూడలేదండి. తిండి కోసం అయితే పరుగులు ఎత్తుతున్నాం కదా. విలువైనటువంటిది, శ్రేష్టమైన, రమ్యమైనది, నీ జీవితాన్ని మార్చేది, నీ యొక్క బలహీనతలను బలముగా చేసేది, ఈ విలువైనటువంటి, ఈ శ్రేష్టమైనటువంటి సన్నిధిని వచ్చి కునుకు పాటలు పడుతూ అలా నిర్లక్ష్యంగా కూర్చొని ఏం చెప్పారు అంటే ఏమో ఏం చెప్పారో తెలీదు. నేను ప్రార్థన అయిన తర్వాత నా దగ్గరికి వచ్చిన ప్రతి మనిషిని నేను అడుగుతాను, ఏం విన్నావు వాక్యము చెప్పు, ఒక్క మాట చెప్పు నాకు. నువ్వేం విన్నావో ఒక్క మాట చెప్పు నాకు. ఆ ఒక్క మాట చెప్పడానికి ఎంత సతమతం అవుతా ఉంటారో మనుషులు నేను చూస్తూ ఉంటాను. అరే గంట సేపు వాక్యం విన్నా, ఒక్క మాట కూడా దొరకలేదా? భోజనం వడ్డించగానే ఏం వెతుక్కుంటాం?